ఉదాహరణకి వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ మనకు కొంతమేర సాదృశ్యంగా కనబడుతుంది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని చెప్పి పరిసయ్యులు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈ స్త్రీ ఇదిగో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వారు నిలువ పెడతారు. ఒక విధంగా చెప్పాలంటే పరిసయ్యులు వారి యొక్క ఆలోచన విధానం ఏ కాడికి కూడా ఇదిగో ఆయనని తప్పుటివాడిగా నిలువబెట్టాలి, ఇదిగో ఆయన తప్పు చేస్తున్నాడు అని చూపించాలి అన్నటువంటి ఆలోచనలో పరిసయ్యులు ప్రయత్నం. వ్యభిచారము చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ తీసుకొని వచ్చి నిలువబెట్టారు. ప్రియులారా, వ్యభిచారం అంటే ఒక్క స్త్రీ వల్ల వ్యభిచారం జరగదు. వ్యభిచారం అంటే ఖచ్చితంగా పురుషుడు కూడా ఉండాలి. కానీ స్త్రీని తీసుకొచ్చారు, పురుషుడిని వదిలివేశారు. బహుశా కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటారు, ఇదిగో పురుషుడు కూడా పరిసయ్యుడై ఉండొచ్చు. తీసుకొచ్చారు. ఇదిగో ఇంకొక మాట చెప్పాలంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా చిక్కులో పెట్టాలి అన్నటువంటి ఆలోచన వచ్చి వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో ఈమె వ్యభిచారము చేస్తూ పట్టుబడింది, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది కాబట్టి ఇదిగో యూదుల యొక్క ఆచారం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారికి సంధించినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభువుల వారు వారితో మారు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా నిలువబడుతూ ఇదిగో రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు ఆయన ఒకటే మాట, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటిగా ఈ ఒక రాయి తీసి ఆ మీద వేయండి. కారణం ఏంటి? వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈయన ఒకవేళ ఆమెను వదిలివేశాడంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఈయన విభేదించినట్టు అని చూపించాలి అన్నటువంటి ఆలోచన. ఒకవేళ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో రాయితో కొట్టండి అంటే ఇదిగో ఈయన లోకాన్ని రక్షించేదానికి వచ్చిన లోకరక్షకుడు కాదు అని నిందమోపడానికి వారిలో ఉన్నటువంటి ఆలోచన ప్రియులారా. కానీ మౌనముగా ఉన్నటువంటి ఆ స్త్రీ మాత్రము ఆమె చేసినటువంటి ఆలోచన ఏంటంటే మౌనంగా నిలువబడి ఉంది. పట్టుబడ్డాను అన్నటువంటి ఆలోచన మదిలో ఉంది. ఇదిగో రాయి వేయాలి అన్నవారు ఇదిగో అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఇదిగో దోషులుగా కనబడుతూ ఉన్నారు. అందరూ దోషులుగా కనబడుతున్నారు. పాపం చేసిన వారిగా కనబడుతున్నారు. వెళ్ళిపోయినారు. చివరికి క్రీస్తు ప్రభువుల వారు ఒక్కరు మాత్రమే నిలువబడినారు. ఆ స్త్రీ నిలువబడింది. ప్రియులారా, కారణం క్రీస్తు ప్రభువుల వారు ఒక్కరు మాత్రమే ఇదిగో పాపాన్ని చేయక నిలువబడినాడు. ఒకవేళ నేను అనుకుంటాను, ఇదిగో మీలో పాపం చేయని వారు ఎవరైతే ఉంటారో మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కొంతైనా ఆలోచన కలిగి ఇదిగో ఈయన పాపాలను రక్షించడానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడు అని ఆలోచన చేసి నిలువబడి పాపాన్ని ఒప్పుకోనుంటే, లేకపోతే క్రీస్తు ప్రభువుల వారిని రక్షకుడిగా అంగీకరించుంటే కొంతమేర రక్షణ సంప్రాప్తమై ఉండేదేమో ప్రియులరా. చూడండి, నీవు పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలంటే కూడా ఊరకనే ఒప్పుకో. పాపాన్ని ఊరకనే ఒప్పుకో. పాపాన్ని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. పరిశుద్ధాత్మ కార్యం జరగాలి ప్రియులరా. పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. పరిశుద్ధాత్ముడు నీ యందుండాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలంటే పాపాన్ని ఎవరు ఒప్పుకోలేరు. వాక్యముతో నీ హృదయము తెరవబడితేనే నువ్వు పాపాన్ని ఒప్పుకోగలవు.
వాక్యము నిన్ను పరిశోధిస్తేనే నువ్వు పాపాన్ని ఒప్పుకోగలవు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం జరగకుండా పాపాన్ని ఒప్పుకోవడం అన్నది యాంత్రికమవుతుంది. ఎప్పుడైనాను ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ప్రియులరా. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో తండ్రితో కూడా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఇదిగో చెప్తాడు, ఇదిగో నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ మీ యొద్ద నుండుటకై నేను ఆదరణకర్తను మీ మధ్యలో ఉంచుతాను. ఇదిగో ఆదరణకర్త మన మధ్యలో ఉన్నప్పుడు మనం పాపాన్ని ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా వన్స్ నువ్వు ఒక్కసారి పాపం ఒప్పుకొని మరలా పాపంగాని చేస్తే, ఒకసారి ఇదిగో నేను పాపాన్ని ఒప్పుకున్నాను, మనం చక్కగా ఈ ప్రభురాత్రి సంస్కారం ఆచరించేటప్పుడు ఒప్పుకోలు చెప్తాను. పాపమునకు అసహ్యించి రోసి నీకు ప్రియమైన బిడ్డనుగా జీవిస్తాను. ఇదిగో నేను పాపానికి అసహిస్తానని చెప్పి, ఇదిగో నీకు ప్రియమైన బిడ్డగా జీవిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ సహవాసము, సంఘం అంటే ప్రభువు రక్తము చేత కొనబడిన ఈ సంఘములో పరిశుద్ధాత్మ ఇక్కడ నివసిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సాక్షిగా చెప్పి మరలా పాపము చేస్తే మనకు ఎప్పటికీ క్షమాపణ అనేది లేదు. కారణం ఏంటంటే ఇదిగో వాక్యం చెప్తుంది, ఇదిగో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను ఎప్పుడూ క్షమాపణ లేదు. ఇదిగో సహవాసములో పాలిభాగస్థలం అంటే ఇదిగో మనం ఇక్కడ ప్రభురాత్రి సంస్కారములో పాలిభాగస్థులం అవుతున్నామంటే ఇదిగో మన పాపానికి ఒక విముక్తి దొరికింది.